బెల్ట్ షాపులకు తాళం వేసే రోజులు వచ్చాయి. మద్యంపై మహా ఉద్యమానికి రంగం సిద్ధమవుతుంది. శాంపిల్ గా ఒక ఊరి జనం మద్యం విక్రయాలకు స్వస్తి చెప్పారు. తాగితే జరిమానా, పట్టిస్తే పారితోషికం అంటూ నినదించారు. ఇంతకీ ఆ గ్రామం ఎక్కడుంది? స్పాట్లైట్ లో చూద్దాం. సమయం, సందర్భం ఏదైనా సరే గ్రామాలన్నీ మద్యం మత్తులో ఊగుతూనే కనిపిస్తుంటాయి. కిరాణా కొట్టు కూడా ఓ బెల్ట్ షాపుగానే అవతారమెత్తుతుంది. ఇలాంటి కాలంలో తమ గ్రామంలో మద్యం త్రాగేందుకు వీలే లేదని తెగేసి చెప్పే ఊరేదైనా ఉంటుందా అంటే అబ్బో అసాధ్యమనక తప్పదు. కానీ రంగారెడ్డి జిల్లా ఫరూక్ నగర్ మండలం కిషన్ నగర్ గ్రామం మాత్రం డిఫరెంట్. తెలంగాణలోని దాదాపు అన్ని గ్రామాల్లోనూ ఉదయం నుంచి రాత్రి దాకా బెల్ట్ షాపుల ముందు సందడే కనిపిస్తుంది. కూలికి వెళ్లే వాళ్లు కూలికి వెళ్తుంటే జులాయిగా తిరిగేవారు మద్యం సేవిస్తూ కనిపిస్తారు. ఏ గ్రామము దీనికి అతీతం కాదు. 10 రోజుల క్రితం దాకా కిషన్ నగర్ గ్రామం కూడా ఇలాంటిదే. అనునిత్యం బెల్ట్ షాపుల్లో మద్యం సేవించడం, చిన్న పెద్ద ఆడామగ అన్న తేడాలు లేకుండా మద్యానికి బానిసలుగా మారిన దుస్థితి ఉండేది. గ్రామంలో గొడవలు, పంచాయతీలు చిన్న పెద్ద తేడా లేకుండా వ్యవహరించడం జరిగేది. దీనికి తోడు ఇటీవలి కాలంలో మద్యం మత్తులో ప్రమాదాలు జరిగి కొంత అనారోగ్యానికి గురై మరికొంతమంది మొత్తంగా 7 యువకులు మృతి చెందారు. దాంతో గ్రామానికి చెందిన కొంతమంది యువకులు శేఖర్ గౌడ్ అనే వ్యక్తి నేతృత్వంలో పెద్ద ఎత్తున బెల్ట్ షాపులకు వ్యతిరేకంగా ఉద్యమించారు. 10 రోజుల క్రితం గ్రామంలో పెద్ద ఎత్తున ధర్నా చేపట్టారు. గ్రామంలో బెల్ట్ షాపులు వద్దంటూ నినదించారు. యువత చేపట్టిన ధర్నా గ్రామస్తులందరినీ కదిలించింది. ఈ ఉద్యమానికి పెద్దలంతా సంఘీభావం తెలిపారు. గ్రామంలోని అన్ని కిరాణా షాపు యజమానులు, చిన్న చిన్న హోటల్ యజమానులకు అవగాహన కల్పించారు. వారిని కూడా ఒప్పించారు. ఇక తమ ఊరు మద్య నిషేధ గ్రామంగా నిలుస్తుందని ప్రకటించారు. ఇప్పటి వరకైతే ఒక 1 వీక్ నుంచి ఎక్కడైతే బెల్ట్ షాపుల్లో మందు దొరకడం లేదు, అమ్ముతలేరు. స్వచ్ఛందంగా వాళ్ళు కూడా అమ్మేవారు కూడా మేము ఇంతమందితోటి మేము ఎందుకు చెప్పించుకోవాలి, అందులో మా కుటుంబాలు, మా కులానికి చెందిన వాళ్ళు, మా ఊరు పిల్లలు, మా యువకులు చనిపోయారు కాబట్టి వాళ్ళ పరిస్థితులను చూసి వాళ్ళకిట్టంగా మానవత్వంతో ముందుకొచ్చి వాళ్ళు కూడా వారం రోజుల నుంచి మద్యం ఇక్కడ అమ్మడం లేదు. బంద్ చేసినందుకు మా గ్రామం తరపున, సర్పంచ్గా, యువకుల తరపున వాళ్ళందరికీ ఇట్టంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం. మా కిషన్ గ్రామంలో జనాభా సుమారుగా 4000 పైచులకు ఉంటారు. యువకులము అందరం కావాలని ఒక చిన్న నిర్ణయానికి వచ్చినాం. అలాగే గ్రామ పెద్దలు గిట్ట మాకు సపోర్ట్ చేసిర్రు. కిషన్ గ్రామంలో బెల్ట్ షాపులు ఉండొద్దు, మద్యం అమ్మొద్దు అని కొంచెం మేము అనుకున్నాం. దానికోసం నిరీక్షణ పోరాటం చేస్తూనే ఉన్నాం. ప్రతిరోజు దాదాపు 15 రోజుల నుంచి కిషన్ గ్రామంలో ఈ పోరాటం కొనసాగుతుంది. గ్రామంలో వినూత్నంగా ఫ్లెక్సీలు వేశారు, హెచ్చరిక బోర్డులు పెట్టారు. గ్రామంలో మద్య నిషేధం అమలులో ఉందని, అలా కాదని ఎవరైనా అమ్మేందుకు యత్నిస్తే 50,000 రూపాయల దాకా జరిమానాతో పాటుగా వారిపై గట్టి చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. వారికి 25,000 రూపాయల దాకా జరిమానా ఉంటుందని, అలాగే ఈ విషయంపై గ్రామ పెద్దలకు సమాచారం ఇచ్చిన వారికి 10,000 రూపాయల వరకు పారితోషికం ఇస్తామంటూ ఆ ఫ్లెక్సీల సారాంశం. దీంతో జనం దారికి వచ్చారు. మద్యానికి దూరంగా ఉండటం మొదలుపెట్టారు. దానితో కిషన్ నగర్ ఆదర్శ గ్రామంగా మారింది.